రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీలపై నియామకంపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటాలో మండలికి వెళ్లనున్నారు కోదండరాం, అజారుద్దీన్. గతేడాది ఆగస్టు 30న ఎమ్మెల్సీలుగా తీర్మానం చేసి గవర్నర్కు పంపింది కేబినెట్. అప్పటి నుంచి పెండింగ్లో ఉండగా ఇటీవల గవర్నర్ను కలిసి ఆమోదం తెలపాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీలపై నియామకంపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటాలో మండలికి వెళ్లనున్నారు కోదండరాం, అజారుద్దీన్. గతేడాది ఆగస్టు 30న ఎమ్మెల్సీలుగా తీర్మానం చేసి గవర్నర్కు పంపింది కేబినెట్. అప్పటి నుంచి పెండింగ్లో ఉండగా ఇటీవల గవర్నర్ను కలిసి ఆమోదం తెలపాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీలపై నియామకంపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు ఆమోదం తెలిపారు. దీంతో గవర్నర్ కోటాలో మండలికి వెళ్లనున్నారు కోదండరాం, అజారుద్దీన్. గతేడాది ఆగస్టు 30న ఎమ్మెల్సీలుగా తీర్మానం చేసి గవర్నర్కు పంపింది కేబినెట్. అప్పటి నుంచి పెండింగ్లో ఉండగా ఇటీవల గవర్నర్ను కలిసి ఆమోదం తెలపాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్గా ఎమ్మెల్సీ నియామకంపై గవర్నర్ నిర్ణయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? శిరీష, ఎమ్మెల్సీ ఏదైతే గవర్నర్ కోటా కింద ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రొఫెసర్ కోదండరాం, తర్వాత అజరుద్దీన్కి సంబంధించి రెండు కూడా పెండింగ్లో ఉన్నాయి. సో వీటి అంశంలో గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. సో ఎట్లా ఉంటుంది, ఏంటి, ఆమోదం కోసం ఎప్పుడు ఆమోదం తెలుపుతారా అనే దాని మీద కొంత పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా చర్చ జరిగింది. అయితే వాస్తవానికి గతంలో ఉన్నటువంటి గవర్నర్ ఉన్న టైంలోనే ఇవి ఆమోదము పొందాల్సి ఉన్నప్పటికీ ఆ గవర్నర్ మారడంతో కొంత ఆలస్యమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడతా ఉన్నది. ఇక అజరుద్దీన్కి, ముఖ్యంగా అజరుద్దీన్ విషయానికి వస్తే ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 30తో సరిగ్గా 6 నెలల గడువు ముగుస్తుంది. అంటే ఈ గడువు లోపే ఈ ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అంతలోపు ఆయన ఈ ఎమ్మెల్సీ కోటాకు సంబంధించిన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దానికి ఆమోదం తెలిపితేనే ఆయన మంత్రిగా కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఈ నెల 30తో అది ముగిసే అవకాశం ఉండే. సో దీని మీద కూడా కొంత రాజకీయంగా ప్రతిపక్ష నేతల మధ్య, తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ 30 లోపు మరి ఏమవుతుంది, ఆమోదం వస్తుందా లేదంటే మంత్రిగా ఆయన మళ్ళీ రాజీనామా చేయాల్సి వస్తుందా, ఇట్లా రకరకాల చర్చలు జరిగాయి. కానీ ఎట్టకేలకు అజరుద్దీన్ విషయానికి వస్తే దీని మీద కొంత ఈ నెల 30 వరకు గడువు ఉంది కాబట్టి 30 అంతకంటే ముందే ఈ గవర్నర్కు సంబంధించినటువంటి కోటా కింద ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఫైల్కు ఆమోదం తెలిపారు కాబట్టి ఇంకా ఎలాంటి డోకా లేదు, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక విధంగా లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. ఆయన కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీని మీదనే కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక కోదండరాంకు సంబంధించి కూడా గత కొన్ని రోజుల నుంచి పెండింగ్లో ఉన్నది. దీని మీద రకరకాల చర్చలు జరిగాయి. తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా దాన్ని సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ కోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కొంత ఆలస్యమైంది. ఇట్లా వివిధ రకాల కారణాల వల్ల ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా గవర్నర్ కోటా కింద ఉన్నటువంటి ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కొంత గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండే. ఆ తర్వాత దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గవర్నర్ కలిశారు. తర్వాత ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన దాని మీద కూడా చర్చించినట్లు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ అన్ని పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇక గడువు కూడా ముగుస్తుంది కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇటకేలకు ఈ గవర్నర్ కోటా కింద ఉన్నటువంటి ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి కోదండరాము, తర్వాత అజరుద్దీన్కి సంబంధించినటువంటి ఈ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫైల్కు గవర్నర్ లైన్ క్లియర్ చేశారు. సో ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక అజరుద్దీన్కి సంబంధించిన దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాబట్టి ఇక చర్చకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా చర్చ లేకుండా ఈ గడువు కంటే ముందే ఆమోదం తెలిపారు కాబట్టి కంటిన్యూగా ఆయన మంత్రికి కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఈ 2 విషయాలలో కూడా గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి చర్చకు సో ఇవాల్టితో ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉంటుంది శిరీష్.